శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. మార్చి మాసం 22వ తేదీ అనగా మనకి శనివారం తిథి. ఈ రోజున కుంభరాశి జాతకులు మీ యొక్క గోచర రీత్యా ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో తెలుసా? 12 గంటల 24 నిమిషాలు దాటాక లెక్క పెట్టుకోండి. మీరు ఖచ్చితంగా ఈ యొక్క వార్తను వింటారు, ఎగిరి గంతేస్తారు. మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషాల తర్వాత మీ గోచర రీత్యా ఇలాగే జరగబోతోంది. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు మీరు పొందుకోబోతున్నారు అనేది తెలియాలంటే వీడియోని పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు ఇతరులకు ఖచ్చితంగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. దాన గుణం వీరికి అమితంగా ఉంటుంది. అయితే కానీ మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మీ యొక్క దాన గుణం మీకు ఉరితాడు అవుతుంది. మీరు చేసిన సాయం మీకు వెనుదిరిగి కష్టం రూపంలో రాబోతోంది. ఈరోజు ఈ విషయంలో కూడా జాగ్రత్త తప్పకుండా. ఏమిటంటే గనక మీకు మంచి జరిగే అవకాశము ఉన్నది. కానీ చెప్పుడు మాటలు వినే గుణంతో ఈ రోజున కాస్తంత కష్టాల పాలు అవుతారు. మీరు ఈ సమయంలో ఏదైనా నూతన వ్యాపారం చేయాలనుకున్నా, నూతన పనులు మొదలు పెట్టాలి అనుకున్నా, పెట్టుబడి విషయంలో అయినా కూడాను తప్పక ఆలోచించండి. అనుభవజ్ఞుల సలహాను తప్పక తీసుకోండి. అలాగే మీరు ఏమిటంటే గనక ప్రతి విషయంలో సునిశ్చితంగా ఆలోచించండి. అనుభవం లేకుండా ఎక్కడా డబ్బుని కానీ సమయాన్ని కానీ ఇన్వెస్ట్ చేయొద్దు. ఆన్లైన్ వ్యవహారాలు నమ్మొద్దు. ఆన్లైన్లో డైరెక్ట్గా గేమ్స్ ఆడడం కానీ, అలా సంపాదించాలి ఇలా సంపాదించాలి అనేటటువంటివి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కావచ్చు, స్టాక్ మార్కెట్ కావచ్చు, ఇలాంటివి అస్సలు నమ్మొద్దు. ఆన్లైన్ వ్యవహారాలు నమ్మవద్దు. అటువైపు మొగ్గు చూపించొద్దు. అయితే మీరు ఎప్పుడైనా సరే ఒక అనుభవజ్ఞులు అయినటువంటి వ్యక్తులు మీకు ఫ్యూచర్ ప్లానింగ్స్ గురించి, డబ్బు సేవ్ చేయడం గురించి డైరెక్ట్గా మీకు బ్యాంకుకు వెళ్ళి తర్వాత బ్యాంకు వాళ్లతో సంప్రదించాక అది నిజం అనుకుంటేనే వారి మాటలు నమ్మండి. మీరు నమ్మితేనే కట్టగలిగితే మాత్రమే అటువంటివి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈరోజు ఈ విధమైన లావాదేవీల విషయంలో కాస్తంత అప్రమత్తత అవసరము. నూతన వ్యాపారాలు కలిసొస్తాయి. నూతనంగా చేసే ఏ విధమైన వ్యాపారమైనా ఈ సమయంలో కలిసొస్తుంది. గోచారం అనుకూలంగా ఉన్నది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషాలు దాటాక వీరికి చాలా మంచి శుభం కలుగుతుంది. ఒక గొప్ప వార్తను వింటారు. వీరికి రావాల్సిన ఆస్తి రావడం జరుగుతుంది. మీకు కోర్టు వ్యవహారాలు కావచ్చు, కోర్టుకు సంబంధించినది కావచ్చు, ఏమైనా సరే సమస్యలు ఉన్నా సరే తొలగిపోయి, కోర్టు సమస్యలు వంటివి తొలగిపోయి మీకు జీవితంలో సంతోషం వస్తుంది. జీవితంలో అనేకమైన సమస్యల నుంచి విముక్తి పొందుకుంటారు. మీరు మీ జీవితంలో ఆనందాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఖచ్చితంగా అంటే నిరుద్యోగులు కావచ్చు, ఈ రాశిలో పుట్టినటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఎంతో ఎక్కువగా చదివారో, మంచి ఉత్తీర్ణత ఉన్నది, ఎన్నిసార్లు జాబ్స్కి ట్రై చేయాలి అని చూసినా జాబు రాకపోవడం కావచ్చు, జాబు విషయంలో అనేక రకాల సమస్యలు రావడం కావచ్చు, ఇలాంటివి ఉంటే గనక వాటిని కూడా తొలగించుకోవాలంటే ఈ రోజున మీ యొక్క సర్వశక్తులు వడ్డండి. ఈ సమయం చాలా అనుకూలము. ప్రప్రథమంగా మీరు ఏమిటంటే ఈ రోజున శనిదేవుణ్ణి పూజించండి. అలాగే ప్రతి శనివారం వీలైతే కాకికి ఏదైనా ఆహారం పెట్టండి. మూగజీవులు అంటే కాకి కావచ్చు, కుక్కకు కావచ్చు, ఎవరికైనా ఏదైనా ఆహారాన్ని పెట్టండి. పెరుగన్నం కావచ్చు, మాంసాహారం కావచ్చు, ఏదైనా ఒకటి పెట్టండి. కాకి శనీశ్వరుని వాహనం కనుక కాకికి ఏదైనా ఆహారం పెట్టినా, కుక్క కాలభైరవుడి వాహనం కనుక కుక్కకు కాకికి ఏదైనా పెడితే నవగ్రహాల దోషాలు తొలగిపోతాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా,
తప్పక ఈ విధంగా చేయండి. ఈ రోజున మీకు అంతా మంచే జరుగుతుంది. చెప్పుడు మాటలు ఆలకించవద్దు. నిర్ణయాలు తీసుకునే విషయంలో ఏ మాత్రము కూడాను సంకోచం, వ్యాకులత ఉన్నప్పటికీ మీరు కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి. శనీశ్వరుణ్ణి పూజించండి, ఆరాధించండి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.